హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు మరొక మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. పల్లెటూరు అమ్మాయి జీవితం ఎలా మొదలైంది, చివరికి ఏమైంది అనే స్టోరీ పూర్తిగా అందరూ కూడా వినండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరు పేరు గిరివజ్రపురం. ఆ యొక్క గిరివజ్రపురంలో సుబ్బయ్య, సీతమ్మ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారండి. వారికి ఇద్దరు బిడ్డలు, సౌందర్య, సూర్య అనేటటువంటి ఇద్దరు బిడ్డలున్నారు. వారు ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిలో చదివించుకుంటూ ఉంటారు. సౌందర్య చాలా అందమైనటువంటి బిడ్డ, మంచి గుణగుణాలు కలిగినటువంటి బిడ్డ. అలాగే సూర్య కూడా చక్కగా తల్లిదండ్రుల మాట వింటూ ఎన్నో విలువలు కలిగి జీవిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో మంచి పేరు తెచ్చుకున్న కుటుంబం ఏది అంటే సుబ్బయ్య కుటుంబం. సుబ్బయ్యకి అరుణ అని ఒక చెల్లెలుండేది. అయితే ఆ చెల్లెల్ని పట్నం సంబంధం చూసి మంచి బిడ్డకి ఇచ్చి వివాహం అంగరంగ వైభవంగా చేసి పట్నం పంపించాడు. అయితే సుబ్బయ్యకి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో మరి చెల్లెల బాధ్యత అన్నగారి మీదే పడింది. మరి చక్కటి సంబంధం వస్తే అరుణని పట్నం పంపించాడు. అయితే అరుణ భర్త పెద్ద వ్యాపారవేత్త. పట్నంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద బంగ్లా ఉంది, కారు ఉంది. అయితే చాలా కాలంగా వ్యాపారం చేస్తూ మంచి అభివృద్ధిలోకి వచ్చాడు. ఎప్పుడైతే అరుణ వివాహం చేసుకుని పట్నం వెళ్ళిందో తర్వాత మళ్ళా కూడా తిరిగి ఈ పల్లెటూరికి రాలేదు గిరివజ్రపురానికి. అరుణ తనకున్న తెలివితేటలతోనూ తనకున్న చాకచక్యంతోనూ భర్తకు సహాయపడుతూ వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకుని వ్యాపార లావాదేవీలన్నీ కూడా చూసుకుంటూ ఉండేది. ఈ అరుణకు ఒక కుమారుడు ఉంటాడు, మహేష్ తన పేరు. తనని అమెరికాలో చదివిస్తారు. చాలా గారాబంగా పెంచారు, మంచి చదువులు చెప్పించారు. మహేష్ కూడా చాలా మంచి బిడ్డే. తల్లిదండ్రులు ఎలా చెప్తే అలానే వింటాడు. అయితే కొంతకాలం ఇలా గడుస్తూ ఉంది. అయితే ఇక్కడ గిరివజ్రపురంలో వీరు సుబ్బయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఏమైందంటే ఉన్నట్టుండి పట్నంలో ఉన్నటువంటి చెల్లెలు భర్త వ్యాపారంలో మొత్తం లాస్ వచ్చేసి అన్నీ కూడా నష్టపోతాడు. తన శత్రువు మరి వ్యాపారాల మీద దెబ్బ కొడతాడు. తనకి ఏ ప్రాజెక్టులు రాకుండా తన కంపెనీ మీద దాడి చేస్తాడు. ఎప్పుడైతే అలా చేశాడో చాలా నష్టపోయి ఒక్క స్థితి ఎలా వచ్చింది అంటే తినడానికి కూడా ఆహారం లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు వెంటనే చాలా ఆందోళన చెందుతుంది అరుణ. చాలా దిగులు పడిపోతారు. ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి అనుకున్న పరిస్థితిలో ఆ నోట మరి సుబ్బయ్యకి తెలుస్తుంది ఈ వార్త. చెల్లెలు బావగారు ఏమీ అడగలేదు, కానీ సుబ్బయ్య పెద్ద మనసుతో తనకున్నటువంటి 5 ఎకరాల భూమిని అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి చెల్లెలు బావగారు కష్టాల్లో ఉన్నారని వ్యాపారంలో మరలా పెట్టుబడి పెట్టుకొని మంచిగా వ్యాపారం చేసుకోండి బావగారు అని పెద్ద మనసుతో పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు ఎంతో ధన్యవాదాలు చెప్పి సుబ్బయ్యకు మరలా ప్రారంభిస్తారు. ప్రారంభించినప్పుడు వ్యాపారం అంతా కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యింది. అయితే మంచి అభివృద్ధి సాధిస్తారు. పెద్ద బంగ్లా కొనుక్కున్నారు, మరలా కారు కొనుక్కున్నారు. వ్యాపారాలు చాలా మంచిగా సాగిపోతూ ఉన్నాయి. అయితే అన్నయ్యే కదా ఇచ్చాడని అరుణ కూడా మర్చిపోయింది. బావగారు సాయం చేశారు అన్న విషయం ఆయన మర్చిపోయి మరి వారికి తిరిగి ఇవ్వాలని కూడా ఆలోచన కూడా లేదు. అయితే ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది. ఒక ఊరు నుండి మరి సుబ్బయ్య వాళ్ళ ఊరి నుండి అరుణ దగ్గరికి ఒక ఆయన వచ్చి, మీ అన్నయ్య చాలా ఇబ్బందుల్లో ఉన్నారమ్మా. అప్పుడు మీరు మరి కష్టాల్లో ఉన్నప్పుడు తనకున్న భూమి మొత్తం అమ్మేసి మీకు ఇచ్చారు. ఇప్పుడు వారు కూలి పని చేసుకొని మరి భార్యాభర్తలు ఇద్దరూ కూడా పిల్లల్ని చదివించుకోలేక 10వ తరగతి వరకే చదివించి పిల్లలకు కూడా కూలి పనులు నేర్పిస్తూ కష్టపడి బ్రతుకుతున్నారమ్మా. ఈ మధ్యనే మీ అన్నయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యం కూడా సరిగా లేదని అస్తమానం హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాడు అని చెప్పగానే వెంటనే ఒక్కసారి షాక్ తిన్నట్టు అయింది అరుణకి. అయ్యో, ఎంత బుద్ధిహీనత పనిచేశాను నేను. అన్నయ్య అంత డబ్బు సాయం చేశాడని కూడా మరి జ్ఞాపకం రాలేదా నా భర్తకు కూడా అని, మర్చిపోయామా వాళ్ళని అనుకుంటుంది మనసులోను. అయితే ఆ ఊరి నుండి వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్యకి తిరిగి నేను డబ్బిస్తే ఏమాత్రము కూడా ఇచ్చుకోడు. ఎలాగ నేను సహాయపడాలి, అన్నయ్యకి నేను ఎలా తోడ్పడాలి అని ఆలోచిస్తూ ఉంటుండగానే ఒక ఆలోచన, మెరుపులాంటి ఆలోచన వస్తుంది అరుణకి. తన
కుమారుడు వయస్సుకు వచ్చాడు, కుమారుడికి వివాహం చేయాలి అని భర్త పదే పదే అంటూ ఉంటాడు. అయితే కొడుకు అమెరికాలో చదువుకుంటున్నాడు కదా, అమెరికా అమ్మాయిని గిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడేమో అని ఒక ఆలోచన. ఇలా పలు విధాలుగా ఆలోచించుకుంటూ ఉంటుండగా మరి మహేష్కు ఫోన్ చేసి, నాన్న నువ్వు ఇండియా రావాలి ఒక్కసారి అని చెప్పినప్పుడు మరి మారు మాట్లాడకుండా, సరే డాడీ నేను సమయం చూసుకుని ఇక్కడ అన్నీ కూడా మరి చక్కబెట్టుకుని వస్తాను అని మరి చెప్తాడు ఫోన్లో. అలా చెప్పిన ఒక 15 రోజులకి మహేష్ ఇండియాకు వస్తాడు. అయితే ఈలోపు ఏం చేస్తుందంటే అరుణ తన భర్తతోనూ పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించి, మరి సంబంధాలు చూస్తున్నారు కదా మీరు అని అంటే, అవును అరుణ, మరి మహేష్కి తగ్గ అమ్మాయి కావాలి కదా, కంపెనీ లావాదేవీలు చూసుకోవాలి, వ్యవహారాల్లో కూడా బిడ్డకి సహాయపడే అమ్మాయి కింద ఉంటే బాగుంటుంది అని అంటే, మీరు అలా ఆలోచిస్తున్నారా? ఏవండి నేను ఒక మాట అంటాను, మీరేమీ అనుకోరు కదా అంటే, మీరు మా అన్నయ్య కూతురు ఉందన్న సంగతి మర్చిపోయారా అంటే, మీ అన్నయ్య కూతురు ఉన్నదన్న సంగతి నేనెందుకు మర్చిపోయాను? ఆ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేయగలదు? మహేష్కి తగిన అమ్మాయి కాదు. ఆ అమ్మాయి ఏ విషయంలోనూ కూడా సహాయపడలేదు అంటే, పల్లెటూరు అమ్మాయిని ఎంత తీసిపడేశారండి. ఒకప్పుడు నేను కూడా పల్లెటూరు అమ్మాయినేనండి, కూలి పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. మీరు నన్ను కోరి కోరి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నీ కూడా నాకు నేర్పించారు. నేను నేర్చుకోలేదా? ఈరోజు నేను పల్లెటూరు అమ్మాయిని కాదా? అన్నీ మర్చిపోయారా మీరు అని అంటే, అలా కాదు అరుణ, ఆ అమ్మాయి ఏమాత్రము కూడా మన మహేష్కి సరిపోదు. ఒకవేళ నేను ఒప్పుకున్నా మహేష్ ఒప్పుకోవాలి కదా. ఒకవేళ నీకు ఇష్టమైతే మహేష్ను ఒప్పించుకో, నీ తల్లి కొడుకు పడండి ఎలా పడతారు అని అంటాడు. ఆ మాటకి కొంత సంతోషిస్తుంది. సంతోషించి, సరే మీరు ఈ మాట మీదే ఉండండి, నేను నా కొడుకును ఒప్పించుకుంటాను అని చెప్పి మరలా భర్తను కూర్చోబెట్టి అంటుంది, ఏమండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశాడు మా అన్నయ్య. తిరిగి నాకు ఆ సహాయము మరలా నా డబ్బు నాకు ఇవ్వండి అని అడగలేదండి. మా అన్నయ్యది ఎంతో పెద్ద మనసు, ఎంతో మంచి మనసు అండి. ఇప్పుడు తన బిడ్డల్ని చదివించుకోలేక ఆ ప్రభుత్వ బడిలోనే చదివించి మధ్యలో ఆఫ్ చేసి మరి కూలి పనులకు కూడా వెళ్ళలేక కొంత అనారోగ్యం చెందినట్టుగా నాకు తెలిసిందండి. మరలా మా ఊరెళ్ళి నేను చూడలేకపోయాను. నాకైతే మరి ముఖం చెల్లట్లేదు. మీరు వెళ్ళి మా అన్నయ్యని మరి సౌందర్యాన్ని నా కోడలుగా చేసుకుంటాను అని చెప్పి మీరు అడిగి రండి అని అంటే, సరే నువ్వు అన్నట్టే వెళ్తాను 2 రోజుల్లోనూ అని చెప్పి మరి 2 రోజుల తర్వాత మరి సుబ్బయ్య దగ్గరికి వెళ్ళి గిరివజ్రపురం అడుగుతాడు. బావగారు ఎలా ఉన్నారు ఏంటి అని మరి ఫ్రూట్స్ అవి ఇవి తీసుకుని వెళ్తాడు. అయితే కొంత డబ్బు ఇచ్చేటప్పటికి, ఇవి నాకు అస్సలే వద్దు బావగారు నేను తీసుకోను అని డబ్బులైతే తీసుకోలేదు, కానీ చిన్న చిన్న బహుమతులు తీసుకువెళ్ళినప్పుడు వాటిని చూసి సంతోషించి తీసుకుంటాడు. అప్పుడు అంటాడు, అమ్మా సౌందర్యని నేను నా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను, మీరేమంటారు అంటే, మీరు గొప్పవాళ్ళు కదా బావగారు, మరి మేమైతే పేదవాళ్ళము, ఏమీ ఇవ్వలేము, నా బిడ్డ పల్లెటూరులో పెరిగింది అని అంటే, మేము కూడా పేదవాళ్ళం అయిపోయాం కదా. అయితే మీరు మళ్ళా మాకు చేసిన సహాయాన్ని బట్టి మరలా ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము, మరలా నిలదొక్కగలిగాము వ్యాపారాల్లోనూ. నీ చెల్లెలు కూడా పల్లెటూరు అమ్మాయే కదా, నేను అన్నీ నేర్పించుకోలేదా బావగారు? మీరు అలా మాట్లాడకండి, మీరు కాదనకుండా మాట ఇస్తే నేను సంతోషంగా వెళ్తాను అన్నప్పుడు సరే అని చెప్పి సౌందర్యాన్ని పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు సుబ్బయ్య. అయితే ఈలోపు మరి కొన్ని రోజుల తర్వాత మహేష్ యుఎస్ఏ నుంచి వస్తాడు, అమెరికా నుంచి వస్తాడు. అమెరికా నుంచి వచ్చిన కొడుకుని 2 రోజులు మాట్లాడి చక్కగా తను సంతోషంగా ఉన్న తర్వాత కంపెనీకి వెళ్ళి వ్యాపారాలు అవి చూసుకుంటూ ఉంటుండగా ఒకరోజు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అప్పుడు తల్లి అడుగుతుంది, మరి నీకు వివాహం చేయాలి కదా నాన్న అంటే, అప్పుడే నాకు పెళ్ళెందుకు మమ్మీ? వాట్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకప్పుడే వివాహం ఎందుకు, నేనప్పుడే చేసుకోను అని అంటే, అదేంటి నువ్వు అమెరికాలో ఎవరినైనా ప్రేమించావా అంటే, నో నో నో, లేదు మమ్మీ నేను అమెరికా అమ్మాయిని చేసుకోను, ఇండియా అమ్మాయినే చేసుకుంటాను. అయితే ఈ అమ్మ చూసిన సంబంధం చేసుకుంటావా అంటే, సరే మమ్మీ నువ్వు ఎలా చెప్తే అలాగా అంటే, అప్పుడు మరలా కొంతసేపు అయిన తర్వాత నా అన్న కూతురు సౌందర్య ఉంది నాన్న, ఆ అమ్మాయి చాలా మంచిది అంటే, ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? పల్లెటూరు అమ్మాయి సౌందర్య
ఏమి తెలుసు? పల్లెటూరు అమ్మాయిని నేను చేసుకోను మమ్మీ. సిటీలోనో పట్టణంలోనో పెరిగి నా కంపెనీలో సహాయం చేస్తూ ఉండే అమ్మాయిని మాత్రమే నేను చేసుకుంటాను అంటాడు. అప్పుడు అంటుంది, నీ అమ్మ కూడా పల్లెటూరుదే నాయనా. ఒకప్పుడు అమ్మకి ఏమీ తెలీదు. నేను చాలా చాలా కూడా పేద కుటుంబం నుంచి వచ్చాను. తినడానికి కూడా ఒకానొక సమయంలో మాకు ఆహారం లేదు. మా చిన్నప్పుడే మా తల్లిదండ్రులు చనిపోతే మా అన్న నన్ను ఎంతగానో ప్రేమగా పెంచి మీ నాన్నకిచ్చి పెళ్లి చేశాడురా. నేను పల్లెటూరు దాన్ని అన్నీ నేర్చుకున్నాను రా మీ నాన్న దగ్గరికి వచ్చాకంటే. నువ్వు వేరే, సౌందర్య వేరే. సౌందర్య వేరే, నేను వేరే ఏంట్రా? సౌందర్య నా రక్త సంబంధి. నేను ఎలా నేర్చుకున్నానో నాకంటే తెలివైందే సౌందర్య. మంచి పద్ధతులు ఉన్నటువంటి అమ్మాయి చక్కగా ఈ కుటుంబ బాధ్యతలను నీ యొక్క అన్ని ఆలనా పాలన కూడా మంచిగా చూసుకుంటుందిరా అని చెప్పినప్పుడు, నాకు కొంత సమయం ఇయ్యి మమ్మీ. నువ్వు ఇప్పుడే అడిగితే నేను చెప్పలేను. అలాగని నువ్వు కోప్పడకు, బాధపడకు అంటే నా మాట ఈ ఇంట్లో ఎవరికీ లెక్కలేదు అని వాళ్ళ మమ్మీ వెళ్ళి అలిగి రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయితే కొంతసేపు ఆలోచించిన తర్వాత మహేష్ మళ్ళీ వెళ్ళి, అమ్మా నీ ఇష్టమే కానివ్వు, నువ్వెలా అంటే అలానే అని చెప్పినప్పుడు సౌందర్యని మరి పెళ్లి చేసుకుని అంగరంగ వైభవంగా ఇంటికి తెచ్చుకుంటుంది. ఇంట్లో తన కోడలుగా తెచ్చుకుని ఇంటి బాధ్యతలన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటిగా నేర్పిస్తూ ఉంటుంది. తను కట్టు బొట్టు తీరు అంతా చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఇంటికి మహాలక్ష్మిలాగా ఇన్ని పూలు పెట్టుకొని ఇంత జడ వేసుకొని చక్కగా సారీ కట్టుకుని ఉంటుంది. ఆ పద్ధతులన్నీ మహేష్కి నచ్చవు. తనకి ఎంతసేపు కూడా మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవాలి, మోడ్రన్గా ఉండాలి అంటాడు. అయితే మోడ్రన్గా ఉండటం సౌందర్యకి ఎంత మాత్రము కూడా ఇష్టం ఉండదు. అయితే ఇది ఇలా ఉంటుండగా కొన్ని రోజులు ఇలా గడిచేటప్పటికి మాటికి చీటికి మరి తల్లిదండ్రుల ముందు ప్రేమగా నటిస్తాడు కానీ మహేష్ తన బెడ్రూమ్లో మాత్రం పల్లెటూరు ముద్దు నీకు ఏమీ తెలీదు, నువ్వు నాకు నచ్చినట్టుగా లేవు, మా అమ్మా నాన్న ఇబ్బంది పెట్టి నేను పెళ్లి చేశారు, మళ్ళీ నా మాటలన్నీ మా అమ్మా నాన్న దగ్గర అంటే నేను అస్సలు ఊరుకోను అని నొప్పిస్తూ బాధపరిచేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉంటుండగా మరి కొన్ని రోజులవుతుంది పెళ్ళయ్యి. ఇంటిలో పని మనిషి తులసమ్మ అలాగే చిన్నారి అనే ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. మరి బయట చూసుకోవడానికి, గార్డెన్ చూసుకోవడానికి మరి రంగయ్య అనే ముసలయ్య ఉంటాడు. వీళ్ళందరూ పిలిచి అంటుంది. ఏమంటుందంటే, అరుణ అమ్మా మేము మరి అమెరికా వెళ్ళాలి వ్యాపార బాధ్యతల కోసము. అయితే మహేష్ వెళ్ళవలసి ఉంది కానీ ఇప్పుడే మహేష్కి సౌందర్యకి పెళ్ళయింది కాబట్టి వారిద్దరూ ఇక్కడే ఉంటారు. మేమిద్దరము వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ బాధ్యతలన్నీ చూసుకుని వస్తాము అని చెప్పినప్పుడు అప్పుడు అంటుంది సౌందర్య, అమ్మో అత్తయ్య నాకు పెళ్ళయి కొత్త కదా, అప్పుడే మీరు వెళ్ళిపోతే ఎలాగా, నాకు ఏమీ తెలియదంటే నీకు అన్నీ నేర్పిస్తారు. ఈ చిన్నారి ఉంది కదా, ఈ తులసమ్మ ఉంది కదా, నీకు ఏదైనా అవసరం వచ్చినా రంగయ్య తాతయ్య ఉంటాడు, రంగయ్య తాతయ్యను కూడా అన్నీ కూడా మాట్లాడతాడు, మంచి చెడ్డ మన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నారు, వీరు ముగ్గురు కూడా చాలా కాలంగా పనిచేస్తున్నారు అని చెప్పి మరి మహేష్ నువ్వు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వారు వెళ్ళిపోతారు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఎంత మాత్రము కూడా మనస్ఫూర్తిగా కాపురం చేయడు. ఏదో మరి తాత్కాలికంగానే తను కాపురం చేస్తాడు. అయితే ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉన్న మహేష్ ఆఫీస్లో మరి ఒకరోజు లంచ్ చేస్తూ ఉన్నప్పుడు తన క్యాబిన్లోకి ఒక అమ్మాయి వస్తుంది. కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి ఆ అమ్మాయి మరి చనువుగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా తను ఏదైనా సరే మరి ఫుడ్ తెచ్చుకున్నప్పుడు మరి మహేష్కి కూడా సపరేట్గా బాక్స్ తీసుకొచ్చి క్యాబిన్లోకి వచ్చి, సార్ ఇది మీకోసం తెచ్చాను, నేను ప్రేమతో చేశాను అని ఇలా మాయమాటలు చెప్పి ఎలా అయితే తన వల్లోకి తన బుట్టలో వేసుకుంటుంది. తను పేరు సరిత. ఈ సరిత చాలా మాయలేడి. అయితే తన మాయలేడి వల్లో పడి తన భార్య కోసం చెప్తూ ఉంటాడు. నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు మా అమ్మ నాన్న, నా భార్య పల్లెటూరు ముద్దు అని పదే అనేటప్పటికీ దాన్నే ఆసరాగా తీసుకుని తను ఇంకా దగ్గర అవ్వాలని చూస్తూ ఉండి మనిద్దరము కూడా పెళ్లి చేసుకోవచ్చు సార్ అని చెప్పి మహేష్కి చెప్తుంది సరిత. అయితే నేను కొంత సమయం తీసుకోవాలి, ఆలోచిస్తాను సరిత, నీలాంటి అమ్మాయే నాకు భార్యగా కావాలి, కానీ పల్లెటూరు ముద్దు దొరికింది,
నా కంపెనీలోనూ అన్ని విషయాల్లోనూ కూడా సహాయం చేయాలి. ఇంట్లో కూడా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. మోడర్న్ డ్రెస్సులు అవి వేసుకోను అంటుంది. నేను మోడర్న్ డ్రెస్సులు కొనిచ్చినా కూడా తిరిగి అక్కడ పాడేసింది తప్ప ఏమాత్రము కూడా వేసుకోలేదు అని చెప్పినప్పుడు, తను పల్లెటూరు మొద్దే మహేష్, మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటాను, మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి అని మాయమాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు సరితని ఇంటికి తీసుకుని వస్తాడు మహేష్. ఎవరండి అని అడిగితే, ఎవరేంటి, నా గర్ల్ ఫ్రెండ్, నువ్వు ఎవరు అని అన్ని వివరాలు అడక్కు, నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలా ఉన్నావు అని చెప్పి చాలా చిరాకు పడతాడు. అయితే ఎంత తన్ను బాధ పెట్టినా కూడా భర్త ఈ కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా తన అత్తమామలు తనకు అప్పగించి వెళ్ళారు తన మీద నమ్మకంతో అని చెప్పి తను బాధపడుతూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి చిన్నారి అనేటటువంటి పనమ్మాయి వచ్చి, అమ్మగారు మీరేమీ బాధపడకండి, ఇలాంటివి సహజంగా జరుగుతాయి, ఇలాంటప్పుడే మీరు ధైర్యం తెచ్చుకోవాలి, ఆ పనికి మాలిన దాన్ని ఎలా ఎల్లగొట్టాలో మేము కూడా మీకు సహాయపడతాము అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే రోజు కూడా ఇంటికి తీసుకొచ్చి తన రూమ్లోకి తీసుకువెళ్తాడు మహేష్. ఇది ఇలా ఉంటుండగా ఒకరోజు మహేష్ రూమ్లోకి వెళ్ళింది అర్ధరాత్రి అవుతుంది. అయితే మహేష్ రూమ్లోంచి బయటకు వచ్చి అర్ధరాత్రి గార్డెన్లోను మరి మరొక బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ, మరి మహేష్ని ఎలా దెబ్బతీయాలా, వ్యాపారాల్లో ఎలా నష్టాన్ని తీసుకురావాలా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుండగా చిన్నారి విని మరి వెంటనే మరి చిన్నమ్మగారిని తీసుకుని, సౌందర్య అమ్మగారిని తీసుకుని వెళ్ళి చూపిస్తుంది. అమ్మ దుర్మార్గురాల, ఇందుకోసం నా భర్త జీవితంలోకి నువ్వు ప్రవేశించావా, నిన్ను ఎలా అయినా సరే నీ పీడ విరగ్గొడతానని చెప్పి మరి వెంటనే ధైర్యంగా వెళ్ళిపోయి అడిగినప్పుడు వెంటనే తన బాయ్ ఫ్రెండ్ సరిత బాయ్ ఫ్రెండ్ గోడ దూకి పారిపోతాడు. సరితని నిలదీసినప్పుడు, ఏమిటే పల్లెటూరు మొద్దు, నీ మాటలు ఏమీ నీ భర్త నమ్మడు కానీ నా వలలో చిక్కుకున్నాడు అని చెప్పేసి మరి అక్కడి నుంచి మరి వెళ్ళిపోయి మహేష్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అయితే తెల్లారి చెప్పాలనుకుంటుంది కానీ చెప్పాలని అనుకున్నా కూడా నమ్మడు మహేష్ అని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక ఆలోచన వస్తుంది. టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఏమండి, నేను మీతో మాట్లాడాలి అంటే, నీతో మాట్లాడటానికి నాకు ఇప్పుడు సమయం లేదు అని, సరిత త్వరగా రెడీ అవ్వు నువ్వు అని చెప్పి సరితని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, మహేష్ ఆఫీస్లో ఉన్నప్పుడే సరిత తన బాయ్ ఫ్రెండ్ని తీసుకుని మరి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఆ సమయంలో సౌందర్య తన రూమ్లో పడుకుని ఉంటుంది. అప్పుడు ఇదంతా గమనించినటువంటి పని మనిషి మరి అమ్మగారు లెగండి అని చెప్పి లేపి ఈ విషయాలన్నీ కూడా మరి రికార్డింగ్ చేసి మరి వీడియో తీసి తెలియకుండానే సరితకి ఇవన్నీ కూడా మహేష్ బాబు గారికి చూపిందారు. మీరు సమయం కోసం వేచి ఉండండి అని చెప్పి అప్పుడు చెప్తారు సౌందర్యకి. అయితే అప్పుడు వెంటనే మరి తర్వాత సరిత తన బాయ్ ఫ్రెండ్ కూడా ఇంటిలోంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మహేష్ వస్తాడు. మహేష్ వచ్చినప్పుడు భోజనం వడ్డిస్తూ సౌందర్య అంటుంది, నేను మీతో మాట్లాడాలండి మావయ్య గారు, అత్తయ్య గారు మీకు ఒక అర్జెంటు మరి విషయాన్ని తెలియచేయమన్నారు, కాబట్టి నేను మాట్లాడను, నేను వినను అని నన్ను చిరాకు పడితే కుదరదు. అసలు నన్ను పెళ్లి చేసుకునే ముందే మీరు ఆలోచించవలసింది, నేను పల్లెటూరు అమ్మాయిని, నాకు ఏమీ తెలీదు అని నేను మా నాన్నతో కూడా చెప్పాను. మరి అత్తయ్య మామయ్య నేను కావాలని నన్ను పెళ్లి చేసుకున్నారు, మీరు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని పదే పదే అసహించుకున్నారు. ఈ మాట విన్న తర్వాత మీరు ఏం చేస్తారో ఒక్కసారి చూడండి అని చెప్పి ఆ రికార్డ్ చేసినటువంటి ఆ వాయిస్ వీడియో తీసిన వీడియో అంతా కూడా మరి చూపించి అతను కళ్ళు తెరిపిస్తుంది సౌందర్య. ఇది నమ్మలేకపోతున్నాను సౌందర్య, నిజంగా నమ్మలేకపోతున్నాను, నీకు వీడియో తీసే అంత తెలివి కూడా ఉందా అంటే, అవునండి, మన చిన్నారి సహాయంతో నేను వీడియో తీశాను, అంతేకాదు మీరు ఈ విషయాన్ని ఇలాగే మనసులో పెట్టుకొని మరి వెంటనే ఆ సరిత ఆఫీస్లోకి ఉన్నప్పుడే మీరు ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు ఫిట్ చేయించండి మన ఇంట్లోనూ, అవి ఎవరికీ కనపడకూడదు మీకు నాకు తప్ప అని చెప్పి భర్తకి ఒక సలహా ఇస్తుంది. సలహా ఇచ్చినప్పుడు మరి భార్య చెప్పినట్టుగానే సీసీ కెమెరాలు ఫిట్ చేయిస్తుంది. ఫిట్ చేయించినప్పుడు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వచ్చి సరితని కలవడము, మహేష్ని ఎలా దెబ్బ కొట్టాలా అని ఇద్దరు ప్లాన్ వేసుకోవడము, ప్రతి సీను అక్కడ రికార్డ్ అయి ఉంటుంది.
అప్పుడు వెంటనే అది చూసిన మహేష్ తన కళ్ళు కొన్నటువంటి ఆ పొరలు తొలగించుకొని సౌందర్య కాళ్ళ మీద పడతాడు చిన్న పిల్లాడిలాగా. నేను చాలా తప్పు చేశాను సౌందర్య, పల్లెటూరు అమ్మాయి ఏమీ తెలియదు అని నిన్ను కించపరిచి దాని దగ్గర మాట్లాడినప్పుడు అది మరి చనువుగా తీసుకుని నాకు దగ్గరయ్యింది సరిత అని చెప్పి పశ్చాత్తాపడి క్షమించమని అడుగుతాడు. ఈరోజు నువ్వు నన్ను ఒక్కడినే కాదు సేవ్ చేసింది, నా కుటుంబాన్ని, నా వ్యాపారాల్ని, నా జీవితాన్ని కూడా సేవ్ చేసావు సౌందర్య. నీకు ఏమి ఇచ్చినా కూడా చాలా తక్కువే అనేసి ఈ విషయాలన్నీ అమ్మా నాన్నకు తెలియచేసావా అంటే, లేదండి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు దూరంలో, వాళ్ళని టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే మీలో మార్పు వచ్చే వరకు కూడా నేను ఓపిక పట్టాను. ఆ రోజు ఇంటికి వచ్చిన మొదటి రోజే దాని ప్రవర్తన, దాని తీరు అంతా గమనించానండి. ఒకవేళ నేను మీకు ఇష్టమైనట్టు లేకపోతే మీరు ఎలా చెప్పినా అలా వింటాను, అంతేకాని పల్లెటూరు మొద్దు అని నన్ను తీసి పడేయకండి, నాకు నెమ్మదిగా నేర్పిస్తే అన్నీ కూడా నేను నేర్చుకుంటాను అని చెప్తుంది. ఇంతలో మాట్లాడుతూ ఉంటుండగానే కళ్ళు తిరిగి పడిపోతుంది సౌందర్య. వెంటనే కంగారు పడి మహేష్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తుంది, మీరు కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు, మరి సౌందర్య తల్లి కాబోతుంది అని చెప్పగానే చాలా ఎగిరి గంతులేస్తాడు మహేష్. ఆ రోజు నుంచి కూడా చాలా కేర్ తీసుకుని చాలా హ్యాపీగా ఉంచుతాడు సౌందర్యని. ఇంతలో జరిగిన విషయాలన్నీ కూడా ఫోన్ ద్వారా అత్తమామలకి తెలియజేస్తుంది. అప్పుడు వారు హుటాహుటిన ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు అత్తగారితో చాలా సంతోషిస్తూ మరి ఉంటుంది. నువ్వు గర్భవతివని తెలిసిన తర్వాత నేను చాలా సంతోషించానమ్మా, అంతేకాదు నా కొడుకుతో పాటు నా ఇల్లుని, నా వ్యాపారాల్ని కూడా కాపాడావు. ఎంతోమంది శత్రువులు అడ్డదారిలో వస్తారు, ఇలాంటి వారి ఎడల మనం జాగ్రత్తగా ఉండాలని మరి కోడలికి ఎంత చక్కగా తెలియజేసింది. మరి ఈ 9 నెలలు ప్రెగ్నెంట్తో ఉన్న ఈ సమయంలో అత్తగారి దగ్గర కంపెనీకి సంబంధించిన కంప్యూటర్ వర్క్, ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేయాలి, ఆ యొక్క ప్రాజెక్టులు ఎలా సాల్వ్ చేయాలి, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటి, ఇంగ్లీష్లో టైప్ చేయడం ఏంటి, అన్నీ కూడా వ్యాపారంలో మెలకువలు, లావాదేవీలు అన్నీ కూడా నేర్చుకుంది. నేర్చుకోవడమే కాకుండా చక్కగా అన్నీ చేయగలుగుతుంది, మంచి సమర్థవంతురాల కింద. ఈలోపు నెలలు నిండాయి, చక్కగా హ్యాపీగా ఉండడం వల్ల సకాలంలో సుఖమైన ప్రసవం జరిగింది. మరి నార్మల్ డెలివరీ అయ్యి చక్కటి బాబు పుట్టాడు. ఆ బాబుకి ప్రకాష్ అని పేరు పెట్టింది అత్తగారు. అయితే పెట్టి మరి వారి యొక్క తల్లిదండ్రులను కూడా పిలిచి, సౌందర్య తల్లిదండ్రుల్ని, అన్నగారిని కూడా పిలిచి మరి ఎంతో చక్కగా ఫంక్షన్ చేసింది. అప్పటి నుంచి కూడా మరి ఆ చంటి బిడ్డ బాధ్యత అరుణ తీసుకుంటుంది. తీసుకుని అత్తగారికి అప్పచెప్పి కంపెనీ యొక్క బాధ్యతలను కూడా తన భుజం మీద వేసుకుని భర్తకి రైట్ హ్యాండ్లా ఉంటూ ఎంతోమంది అధికారుల దగ్గర పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కంపెనీ ఓనర్స్ దగ్గర మాట్లాడి ఎంత మరి డిఫికల్ట్గా ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్ అయినా దాన్ని సాల్వ్ చేసి మరి ఎంతోమంది ప్రశంసలు అందుకున్నటువంటి ఈ సౌందర్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు మహేష్. పట్నంలో పుట్టి పెరిగినా కూడా మరి తను అంత నైపుణ్యత సంపాదించుకోలేదు, కానీ పల్లెటూరు అమ్మాయి అయినా ఎంతో నైపుణ్యాన్ని సాధించింది. చూసారండి, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీరు కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్, మోరల్ స్టోరీస్, సక్సెస్ టిప్స్, మంచి విషయాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇలానే ఆదరిస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. తప్పకుండా ఆదరిస్తారని నేను మనసారా ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి.